మామిడి తండ్రి కోసము గుజ్జు పెట్టానండి. మామిడి ముక్కలు కోసి మిక్సీలో పెట్టిన దీని తొక్క ఇప్పుడు మామిడి తండ్రి పోసుకున్నానండి గుజ్జు. ఎప్పుడైనా బెల్లం వేసి చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు షుగరు మామిడి పండ్లు బాగా స్వీట్ ఉన్నాయండి, అందుకని స్వీట్ తక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు తింటారు కదండి, అందుకని స్వీట్ తక్కువ వేసుకొని చేసుకోవాలి, చూసి వేసుకోవాలి. కొంచెం అంతా నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఎంత వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మంటనే మీడియంలో పెట్టుకోవాలి, హైలో పెట్టద్దండి. ఇలా ఉడికేంతవరకు మామిడి తండ్రి తయారయ్యేంతవరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఆపినామనుకో మాడొద్దండి. చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఎగిరి పడుతుందండి మొక్కన, జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం మంచిగా వీడియోలు చేస్తున్నానండి, ఈ సంవత్సరం కొంచెం హెల్త్ బాగలేదు. మెడల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడొద్దని డాక్టర్ చెప్పారండి. అందుకనే ఈ సంవత్సరం వీడియోలు ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. మన ఆరోగ్యం మంచిగా ఉన్న రోజులే ఏ కష్టమైనా చేయగలమండి. కొంచెం ఆరోగ్యం కొంచెం సమస్యలు ఉందనుకో ఏం చేయలేము ఫ్రెండ్స్. వీడియోలు పెట్టట్లేదు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. జర నాకు సెట్ అయ్యేదాకా వీడియోలు పెట్టొద్దు అనుకున్నా. ఇంకా ఎండాకాలం పోతుంది కాబట్టి మామిడి తండ్రి ఒకటి చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు చూడని వాళ్ళు కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆరోగ్యం మంచిగా ఉందని రోజులు ఫ్రెండ్స్, మనకి ఏదైనా సరే ఏది చేసుకోవాలనుకున్నా. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి, అది ఎగురు పడతారు చూడండి ఫ్రెండ్స్. మంట మీడియంలో పెట్టాలి.
చూడండి ఇలాగ దగ్గర పడేదాకా కలుపుతూనే ఉండాలి, ఇంకా పడాలండి, ఇంకా చిక్కగా కావాలండి. ఇంకా చిక్కగా అయితే మామిడి తాండ్రకు రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఇంకా కావాలి. ఇప్పుడు యాలకుల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం యాలకుల పొడి వేసిన, దించే ముందు వేయాలండి. ఇంకొక 5 నిమిషాలు తీసి 5 నిమిషాలు అయినాక దించాలండి. రెడీ అయిపోయింది, ఇంకొంచెం రెడీ అవ్వాలి. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పోస్తున్నాం. ఇందులో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అదే స్ప్రెడ్ అయిద్దండి. చూడండి 4 రోజులు పట్టుద్దండి. 4 రోజుల తర్వాత మీకు వీడియో చూపెడతా. చూడండి ఇంట్లోనే పెట్టుకున్నాను, నేను బయట పెట్టను. మామిడి తాండ్ర చేశానండి ఈ సంవత్సరం. అసలు వీడియో లేదు ఫ్రెండ్స్. చూడండి ఇది 4 రోజుల తర్వాత మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతానండి. ఇది ఎలా చేసానో పెద్ద వీడియోలో పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ సైదమ్మ. థ్యాంక్ యూ అండి. మామిడి తాండ్ర రెడీ అయిందండి. కట్ చేసి పెట్టాను. చూపెడతా ఇప్పుడు మీకు. చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. పలసగా కావాలని పలసగా వేసాను నేను, మరీ మందమైన బాగుండదని పలసగా వేసాను. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైఫ్ స్టైల్ సైదమ్మ. థ్యాంక్ యూ అండి. చూడండి కొంచెం మధ్యలో మాత్రం కొంచెం మందం వచ్చిందండి, లైట్గా. ఇట్లనే ఉండాలి, తింటానే బాగుంటుంది. రోజుకు 2 పీసులు తినొచ్చు పిల్లలైతే.